అలాగే మంచి పనులు కాకుండా చెడ్డ మాటలు వినడం, అలాగే మంచి పనులు చేసే అంటే ధర్మాన్ని రక్షించే వాళ్ళ మాటలు చెవుల పడవ చూడండి, వాడు అసలైన చెవిటివాడు అని చెప్పాడట. అలాగే మాట రానివాడు మూగవాడు కాదు నాయనా, మాట వచ్చి కూడా భగవంతుడి నామం పలకలేని వాడు మూగవాడు అని చెప్పాడు. అలాగే ధర్మం గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేయని వాడు మూగవాడు అని చెప్పాడు. ఇవాళ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన ధర్మం పైన చాలా అంటే చాలా అన్ని విధాలుగా ప్రతి రూట్ నుంచి ప్రతి దిక్కుల నుంచి మన ధర్మానికి ఆపద వస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి వస్తూ ఉంది, కానీ ఇప్పుడు కొంచెం గత 10 సంవత్సరాలు